తమిళ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న మూవీ కుబేరా. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కుబేరా సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తమిళంలో ఏకకాలంలో రూపొందుతున్న కుబేరా సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. షూటింగ్ ముగింపు దశకు చేరడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఆసక్తికర పోస్టర్ను షేర్ చేయడం జరిగింది. నవంబర్ 15న కుబేరా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నారు. ఈ గ్లిమ్స్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయబోతున్నారు. మహేష్ బాబు విడుదల చేయడం ద్వారా కుబేరా స్థాయి మరింత పెరగడంతో పాటు ఆ గ్లిమ్స్ కి మంచి స్పందన వస్తుందనే ఉద్దేశంతో మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాత సునీల్ నారంగ్ తో పాటు పుస్కూర్ రామ్మోహన్ రావు విజ్ఞప్తి మేరకు మహేష్ బాబు ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలు కెరీర్ ఆరంభంలో క్లాస్ అండ్ సైలెంట్ గా ఉండేవి. కానీ ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో తన పంతాను మార్చుకున్న శేఖర్ కమ్ముల కుబేరాతో మరోసారి మాస్ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న కారణంగా మ్యూజికల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. నాగార్జున మొదటిసారి ఒక పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్, నాగార్జున మధ్య ఉండే సన్నివేశాలు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. గ్లిమ్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. సమాజంలోని ఆర్థిక అసమానతలు, డబ్బు పట్ల లోకం దృక్కోణాన్ని ఆవిష్కరిస్తూ యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సందేశం ప్రధానాంశంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్న ఈ చిత్రం టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న కుబేరా టీజర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సమాజంలోని ఆర్థిక అసమానతలు, డబ్బు పట్ల లోకం దృక్కోణాన్ని ఆవిష్కరిస్తూ యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సందేశం ప్రధానాంశంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్న ఈ చిత్రం టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న కుబేరా టీజర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.